వాల్మీకి రామాయణం యుద్ధకాండ. హనుమంతుడు చెప్పినదంతా విని రాముడు పరమ సంతోషము చెంది, ఆహా, ఈ హనుమంతుడు చేసిన పని మరెవ్వరు చేయగలరు? ఇలాంటి పని చేయటానికి ఇతరులు తలపనైనా తలపలేరు కదా. సముద్రాన్ని దాటడం గరుత్మంతుడికి, వాయుదేవుడికి, ఈ హనుమంతుడికి తప్ప మరెవ్వరికీ సాధ్యమయ్యే పనే కాదు. అంతటితో పోకుండా ఈ హనుమంతుడు దేవతలకు సైతం ప్రవేశించరాని లంకను ప్రవేశించాడు. ప్రవేశించటమే కాదు, ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అక్కడ అశోకవన భంగము, రాక్షస సంహారము, లంకా దహనము మొదలైన అద్భుత కార్యాలు చేశాడు. సీతను, నన్ను ఈ హనుమానుడు కాపాడినవాడైనాడు. ఇతనికి ఏమి ఇచ్చినా తీరదు. అన్నిటికీ బదులుగా ఇతన్ని నేను ఆలింగనం చేసుకుంటాను అంటూ హనుమంతుణ్ణి రాముడు కౌగిలించుకున్నాడు. తర్వాత రాముడు సుగ్రీవుడితో, సీతను వెతకటంలో కృతకృత్యులం అయ్యామే గాని ఆ సముద్రాన్ని తలుచుకుంటే నా మనసు కృంగిపోతున్నది. దాని దక్షిణ తీరానికి ఎలా చేరుకునేటట్టు అంటూ విచారంలో మునిగిపోయాడు. అప్పుడు సుగ్రీవుడు రాముణ్ణి చూసి, ఎందుకు విచారం? అది కార్యహాని హేతువు. సముద్రానికి సేతువు కట్టి లంకలో అడుగుపెట్టే ఉపాయం ఆలోచించామంటే ఆ రావణుడు చచ్చినవాడి కిందనే లెక్క. సముద్రానికి సేతువు కట్టకుండా లంకను జయించటం దేవతలకు కూడా సాధ్యం కాదు. అందుచేత విచారం విడిచిపుచ్చి కర్తవ్యం ఆలోచించు. నీకు జయం కలుగుతుంది అనటానికి ఎలాంటి సందేహము లేదు అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలతో రాముడు తేరుకొని, తపస్సు చేసో, సేతువు కట్టో, సముద్రాన్ని ఇంకించో ఏదో విధంగా లంకకు చేరి తీరుతాను. ఆ విషయమై ఇంకా విచారించను అంటూ హనుమంతుడితో, లంకకు ఎన్ని దుర్గాలు ఉన్నాయి, ఎంత సైన్యం ఉన్నది, ద్వారరక్షణ ఎలా ఉన్నది, ప్రాకారాల్లో మొదలైన వాటిని గురించి వివరంగా చెప్పు అన్నాడు.